చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పోరాడి ఓదార్పిఆర్తో వెళ్ళి జనంలోకి వెళ్ళి జనంలో తెగ తిరిగి కదా అంత చేసిన వాడు, ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసిన వాడు, జనంలో చేసి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇన్ని చేసిన వ్యక్తి ఇంత తలాతోకా లేకుండా మాట్లాడే మాటలు, అసందర్భ ప్రేలాపన ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అవును, అదేనండి, బాధ అనిపిస్తుంది. ఏమైంది అలా అంత స్పష్టంగా మాట్లాడగలిగిన జగన్మోహన్ రెడ్డి మరి ఎలక్షన్లో సరే రిగ్గింగే చేశాడు డెఫినెట్గా. పంచాయతీ ఎలక్షన్లో, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎవరిని నామినేషన్ ఏనివ్వలేదు. అది పక్కన పెడితే మరి అసలు నిన్న తుని విషయంలో ఏదో ఇది మున్సిపాలిటీ విషయంలో వైస్ చైర్మన్ ఉంటారు కదా, మరి వైస్ చైర్మన్ గురించి వైస్ అని చెప్పి ఆయన వైస్ చైర్మన్ అన్న పదం కూడా తడబాటు, ఆ ప్రొనౌన్సియేషన్లో ఆ తడబాటు అదంతా కూడా కొంచెం ఆరోగ్యరీత్యా మేబీ ఆ షాక్ నుంచి ఆ ఎలక్షన్ 11 అప్పటి నుంచి మొదలెట్టారు కదా ఇదంతా ఈవీఎంలు అని. మరి ఆయన గతంలో నెగ్గినప్పుడు ఈవీఎంలు లేవు, అయ్యే ఈవీఎంలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఎలా నెగ్గాడు? ఇప్పుడు ఈయనకి మళ్ళీ ఈవీఎంల మీదకి తోసేసిన ప్రజలకు తెలుసు కదా. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం వెంకటకృష్ణ గారు. నేను 2020 ఏప్రిల్ మే నుంచి రెగ్యులర్గా నేను టీవీలోనే ఉంటున్నా. మనం ఆల్మోస్ట్ వారానికి 3 సార్లు మాట్లాడుకునే వాళ్ళం. అప్పటి నుంచి మనం చెప్తానే ఉన్నాం ఇలాగే ఉంటే పతనం అని. సో అలా అతను పతనం అయ్యాడు. సరే మళ్ళీ పైకి లెగిసే ప్రయత్నం చేయాలి తప్ప అతని మాటల ద్వారా మరింత పతనం అవ్వటం సరే మనం వేరే పార్టీలో ఉన్నాము, అది సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ మరి ఒక వ్యక్తిగా మరి అంత వెలుగు చూసిన వ్యక్తి ఇంత ఇన్కోహరెంట్గా మాట్లాడటం, ప్రజలు అంటే ఇటువంటి మాటలు నిన్న మొన్న మాట్లాడిన మాటలు, ఎవరో వేరే 2 పురుషులు చాలా అందంగా ఉన్నారని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టం లేక వాళ్ళని తొక్కేయడం కోసం ఇలా కేసులు పెడుతున్నారని మాట్లాడటం. అంటే మరి ఈయన దృష్టిలో ఎవరైతే అందగాళ్ళు ఏం పనులు చేశారో ప్రజలకు తెలుసు కదా. సో అది ఒక ప్రజలు కూడా చాలామంది ఇంకా ఇంత లేట్ ఎందుకు ఉపేక్ష అనే మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయన దృష్టిలో మరి ఈ తప్పు చేసిన వాళ్ళు ఎన్నాళ్ళైనా సరే అంటే కనీసం అసలు ఆ విచారణకు కూడా పిలవరు, అరెస్టు చేయరు అని అనుకోవటం, అసలు ఈ వ్యక్తి ఇలా మాట్లాడటం అది ఎంత దారుణం అంటే వెంకటకృష్ణ గారు, ఒక పక్క ఈ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న చాలామందిలో నేను ఒకరిని. కాకపోతే ఇంత ఒక ఎంపీ పదవిలో ఉండి ఇంత దారుణంగా అంటే అందరూ సమానమే, బట్ ఒక ఎంపీ పదవిలో ఒక అత్యున్నత చట్టసభలో అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన చట్టసభలోకి వచ్చేసాడు. కానీ ఉండి కూడా ఒక దేశంలోనే అత్యున్నత చట్టసభలో, ఇండియన్ పార్లమెంట్లో చట్టసభలో ఉన్న వ్యక్తిని చట్టాలన్నింటినీ అతిక్రమించి ఇంట్లో ఉన్నోడిని లాక్కెళ్ళి రాత్రికి రాత్రి చితకబాది నాకు కనీసం నోటీస్ ఇవ్వకుండా, నా లాయర్ని నా దగ్గరికి రాకుండా ఇంత దరిద్రంగా బిహేవ్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిచ్చి అరే నువ్వు మనిషివా పశువా అని అనిపిస్తుంది. ఏంటి ఆ మాటలంటే ఎవరికి తెలీదా? నువ్వెన్ని అదో పనులు చేసావో ఎవరికి తెలీదా?